ఈ రైతులందరికీ అదిరిపోయే శుభవార్త వచ్చిందండి. రైతు బంధు డబ్బులను మనకు మరి కాసేపట్లో అయితే విడుదల చేయబోతున్నారు. వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ రోజున ఎవరెవరికి డబ్బులు అనేది పడతాయి, ఎవరెవరి ఖాతాలలోకి ఎంత మొత్తంలో జమ కాబోతున్నాయి, ముందుగా ఎవరికి పడతాయి, పూర్తి వివరాలు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రైతు బంధు సాయం పంపిణీకి అనుమతిని కోరుతూ మన యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం రీసెంట్లీ ఈసీకి విజ్ఞప్తి అయితే చేసిందనమాట. సో వాళ్ళైతే పర్మిషన్ ఇచ్చారు. ఎందుకంటే ఈ యొక్క పథకం అనేది చాలా పాత పథకం కాబట్టి ఈ యొక్క పథకానికి వాళ్ళైతే పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో ఎవరైతే మంత్రి హరీష్ రావు ఉన్నారో సో ఆయనైతే రీసెంట్లీ ఈ యొక్క మీటింగ్స్ పెట్టేటప్పుడు బహిరంగ సభల్లో ఈ యొక్క పథకాన్ని ఎక్కువగా వాడారన్నమాట. సో కాబట్టి దీనైతే మేము తొలగిస్తున్నట్లుగా ఈసీ అయితే అధికారికంగా అయితే ప్రకటన అయితే చేసింది. సో దీనిపైన మళ్ళీ మరోసారి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు సాయానికి పంపిణీకి అనుమతి ఇవ్వాలంటూ ఈసీకి అయితే మళ్ళీ రెండోసారి అయితే విజ్ఞప్తి చేసింది. రైతు బంధును నిలిపివేయాలంటూ తీసుకున్న నిర్ణయంపై పునఃపరిశీలించాలని కోరింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. రైతుల ప్రయోజనాల కోసం అనుమతించాలని ఈసీకి రాసిన లేఖలో స్పష్టంగా పేర్కొంది. కాగా మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఉన్నాయంటూ రైతు బంధును నిలిపివేస్తూ ఈసీ ఇవాళ ఉదయం ప్రకటించింది. సో ఈ విధంగా అయితే మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఈ యొక్క అప్డేట్ని బట్టి ప్రస్తుతం ఈ యొక్క రైతు బంధు పథకాన్ని అయితే ప్రజెంట్ బ్రేక్ అయితే చేశారండి. సో తర్వాత మనకు చూసుకున్నట్టయితే ఈ పథకాన్ని మళ్ళీ మనకు పునఃప్రారంభించడానికి ఈసీకి మళ్ళీ అయితే లేఖ అయితే రాశారు. సో కాబట్టి మనకు ఈసీ అయితే ఖచ్చితంగా సానుకూలంగానే స్పందిస్తుంది. మనకు ఈరోజు మధ్యాహ్నం పైన అందరి ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేసేలాగున ప్రణాళికలు మొత్తం కూడా సిద్ధం చేసుకుని ఉన్నారు. ఫర్దర్గా ఈ పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అర్హుల లిస్టుల కోసం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాని ద్వారా చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.